పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ముందుగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసుకుంటూ వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ తూర్పు గోదావరిపై దృష్టి పెట్టనున్నారు. జిల్లాలోనే కీలకమైన కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో సమావేశం కానున్నారు. సీట్లు తమకే దక్కుతాయన్న ధీమాతో సిట్టింగ్ అభ్యర్థులుంటే కొన్ని స్థానాల్లో ఆశావహులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం గత ఎన్నికల్లో గెలిచింది. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటలో వైకాపా అభ్యర్థులు గెలిచారు. అనంతర కాలంలో ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వర్మ తిరిగి పసుపు కండవా కప్పుకున్నారు. తుని మినహా ప్రస్తుతం అన్ని చోట్ల తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అధినేత ఆశీస్సులు తిరిగి తమకు దక్కుతాయా లేదా అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. జగ్గంపేట స్థానాన్ని తన సతీమణికి కేటాయించాలంటూ కాకినాడ ఎంపీ తోటా నరసింహం ఇటీవల సీఎంను కలిసి కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూని కాదని వేరే వారికి సీటు ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు ఆయన మనవడు వరుపుల రాజా నుంచే తీవ్ర పోటీ నెలకొంది. వీరి పంచాయతీ నేడు తేలే అవకాశముంది. తుని స్థానం యనమల కృష్ణుడికే కేటాయించే అంశంపైన స్పష్టత రావచ్చు. కాపు సామాజిక వర్గం ప్రభావం అత్యధికంగా ఉన్న పిఠాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే వర్మకే సీటు దక్కుతుందా లేదంటే కొత్తవారికి కట్టబెడతారా అన్న ఉత్కంఠ నెలకొంది. కాకినాడ నగరంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబును, గ్రామీణంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని తిరిగి కొనసాగిస్తారో లేదో తేలిపోనుంది. పెద్దాపురం సీటు సామాజిక సమీకరణంలో భాగంగా వేరొకరికి కేటాయించకపోతే హోంమంత్రి రాజప్పకు ఖాయంగా దక్కనుంది. కాకినాడ లోక్సభ స్థానానికి తెదేపా తరపున చలమలశెట్టి సునీల్ పోటీకి దిగనున్నారు. ఈయన ఇవాళ తెదేపాలో చేరనున్నారు. మరి ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళందరూ కూడా కట్టుబడి పనిచేయడం, కనవాళ్ళందరూ కూడా కట్టుబడి పనిచేయటం, ఎవరైనా 1-2 ఎవరైనా ఎక్కడ పరిస్థితిని బట్టి ఎవరాపోతే వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి మరి ఆల్టర్నేట్ చేసి పదవడానికి కూడా ఆయన అంగీకరించి మాట్లాడి చేయడం జరుగుతుంది. దాని ద్వారా అందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. జిల్లాలో అన్ని సీట్లు కూడా విజయం సాధించడానికి మేము కష్టపడి పనిచేస్తాము. చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎప్పుడు అసలు నేను రాజకీయాలు రావడానికి ఆయనకు ఆకర్షితున్నాయి. ఆయన హైదరాబాద్లో చేసిన అభివృద్ధికి కానీ ఇవన్నీ కూడా చూసి నేను ఆకర్షితున్నాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది లండన్ నుంచి వచ్చినప్పుడు. సో ఇవాళ తప్పకుండా ఆయన సారథ్యంలో నేను మళ్ళీ నడవడానికి ఫైనల్గా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. అండ్ నాకు సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధి ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలున్నాయి. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దాదాపు ఖరారైనట్లే. రాజమహేంద్రవరం నగరం నియోజకవర్గ అభ్యర్థి ఎంపికే ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అప్పారావు లేదా ఆయన తనయుడు వాసుకి ఇస్తారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పారావు కోడలు దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె భవానీ పేరు తెరపైకి వచ్చింది. ఇదే స్థానానికి గుడా చైర్మన్ గన్ని కృష్ణ పోటీ పడుతున్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ చైర్మన్ బీసీ నాయకుడు చల్లా శంకర్రావు వరుసలో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య తీవ్ర వైరం నెలకొంది. ఈ పరిస్థితుల్లో సీటు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిపైన స్పష్టత వచ్చే అవకాశముంది.